ఏంటి? సూర్యోదయం. మన సబ్జెక్ట్ ఏంటండి? సూర్యోదయం. సూర్యోదయం గురించి చెప్తుంటే మధ్యన మదర్స్ డే ఒకటి వచ్చేసింది, రెండోది పెంతెకొస్తల పండుగ దినం వచ్చింది. ఈ రెండు వచ్చాయి కనుక కొంచెం డైవర్ట్ అయ్యాం, మనం చెప్పలేకపోయాం. మళ్ళీ ఈ సూర్యోదయాన్ని గురించి మళ్ళా మొదలు పెడతాను. సూర్యోదయం అనగానే ఖచ్చితంగా చీకటి ఉంటుంది. చీకటి లేకపోతే సూర్యోదయం అవసరం లేదు. దేవుడు వెలుగుని చీకటిని రెండింటిని ఆయన సృష్టించాడు. చీకటి వద్దనుకుంటే లాభం లేదు. వెలుగుని చీకటిని రెండు సృష్టించి ఆయన అంటున్నాడు, రాత్రిని ఏలుటకు పగల్ని ఏలుటకు. అంటే ఇద్దరు చక్రవర్తులు కూడా సృష్టించాడు. సృష్టించి అప్పుడు దినమాయను అని అంటాడు. మొదటి అధ్యాయంలో మీరు చదివితే అప్పుడు దినమాయను అంటే ఒక దినానికి సూర్యుడు రాత్రి పగలు కలిస్తేనే ఒక పరిపూర్ణత వచ్చినట్టుగా. మానవ జీవితానికి కూడా పరిపూర్ణత ఎప్పుడంటే జీవితంలో వెలుగుండాలా, చీకటి ఉండాలా. మనం చాలా మాట్లాడుకున్నాం, వెలుగంటే ఏంటి, చీకటి అంటే ఏంటి. దాంట్లో కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. ఏంటంటే మరణాన్ని తప్పించిన రాత్రి. ఏ రాత్రి అది? తప్పించిన రాత్రి. అది లోతు గురించి చెప్పాను. ఆ దేశం అంతా కాలిపోతుంటే లోతుని మాత్రం మరణం తప్పించాడు. తర్వాత సూర్యోదయం అయింది. తర్వాత నిరాశలో నుంచి ఆశను కలిగించే రాత్రి. అదే రాత్రి అంటే యాకోబు పారిపోయి మోసపోయి పారిపోయి వెళ్ళిపోతుంటే నిరాశలో ఉన్న యాకోబుకి దేవుడు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడి ఆ నిరాశలో ఒక ఆశను కలిగించాడు. నిరాశలో ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనమే యాకోబు జీవితాన్ని మార్చేసింది. చాలాసార్లు నిరాశలో దేవుడు మనతో మాట్లాడుతుండేటప్పుడు ఆ మాటలు వినాలా. వినకుండా వదిలేస్తుంటే దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందంటే నీ స్థితిని ఎరిగిన దేవుడు, నాకు తెలియదు కదా మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నాయో. దేవుడు ఏం చేస్తాడంటే, తెలుసుకున్న దేవుడు ఆ రాత్రి ఏం చేశాడంటే కొండ మీద ఇది ఆకాశం నుంచి దేవదూతల్ని భూలోకానికి పంపించాడు. పంపించి ఆ దేవదూతల ద్వారా యాకోబుతో మాట్లాడాడు. యాకోబు పరిస్థితులన్నింటినీ విషదపరిచి అక్కడ యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు. పెళ్ళి కాలేదు, పిల్లలు పుట్టలేదు, కానీ పుట్టబోయే పిల్లలకు కూడా ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. వాక్యం ఎందుకు వినాలంటే మన ఫ్యూచర్లో జరగబోయే సత్యాల్ని, మనకు రాబోయే తరానికి కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తుంటాడు. అవి నోట్ చేసుకోవాలి. అవి దేవుడు మనతో మాట్లాడాడు. నిర్మల ఇందాక సాక్ష్యం చెప్పింది తేళ్ళునని. అది వాగ్దానం. వాగ్దానం అది ఏంటంటే, మీరు విషకరమైన పాములను పట్టుకుందరు, తేళ్ళను పట్టుకుందరు, అవి మీకేమీయో చేయు అని మార్కు రాసిన సువార్తల వాగ్దానం. అది వాగ్దానం. అలాగని వెళ్ళిపోతున్న పామును పట్టుకొని నాకేమి చేయవు అని అనొద్దు. అంటే మనం అననుకూల పరిస్థితిలో మనకు కలిసినా, మనకు నిజంగా తేలు రాత్రి మీద కుడితే పాము కంటే విషకరమైనది ఏదంటే తేలే. చాలా బాధ, చాలా కష్టం. కానీ వాగ్దానం ఏముందంటే అది తప్పిస్తాడు దేవుడు. బైబిల్ వాగ్దానం ఆ కుటుంబం పట్ల నెరవేరింది. ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలిగింది. చాలాసార్లు వాగ్దానాలు ఎలాగ నెరవేరుతాయంటే అవి నమ్మితేనే, అవి మనం స్వీకరిస్తేనే, మనం అనుభవిస్తేనే నెరవేరుతాయి. కనుక ఇక్కడ ఏం జరిగింది అనంటే పరిస్థితులు యాకోబుకు అనుకూలంగా మారిపోయాయి. అననుకూలమైన పరిస్థితుల్లో యాకోబు దేవుని వాగ్దానాన్ని విన్నాడు. వెంటనే యాకోబు స్పందించాడు. అది చాలాసార్లు వాగ్దానాలు వింటుంటాం, మనం స్పందించం. వాగ్దానాలన్నీ విని చాలాసార్లు మర్చిపోతుంటాం, విడిచిపెట్టేస్తుంటాం.
వాక్యం వింటుంటాం, ఏం వాక్యం చెప్పారంటే మర్చిపోతుంటాం. ఇది దేవుడు మనకిచ్చిన ఒక చెక్ బుక్ లాంటిది. ఇది చెక్ బుక్ లాంటిది. ఈ చెక్ బుక్లో మనం రాసుకోవడమే, మన అవసరం ఏంటో రాసుకొని సిగ్నేచర్ చేసుకోవడమే ఈ వాగ్దానాన్ని. కనుక యాకోబు నిజానికి తెలియదు యాకోబుకి దేవుడు ఎవరో అప్పటి వరకు. అంతా విన్న తర్వాత అప్పుడు ఆ మాటలు విని, ఇదిగో నిజంగా నువ్వు చెప్పినట్లు జరిగితే నీవు నాకు దేవుడు అవుతావు, నేను నీకు గుడి కడతాను, నాకు కలిగిన దాంట్లో అంతట్లో నేను రాబడంతట్లో నేను దశంభాగం ఇస్తాను. 3 వాగ్దానాలు చేశాడు దేవుడు. 7 వాగ్దానాలు చేశాడు దేవుడితో. అబ్రహాం అని చేశాడు, 3 చేశాడు. దాని తర్వాత మరణాన్ని తప్పించి నిరాశ కలిగిన తర్వాత భయములో ఉన్న యాకోబుతో మాట్లాడాడు. యాకోబు దీవించబడిపోయాడు, బాగా ఆస్తి సంపాదించాడు. ఎంత ఆస్తి సంపాదించాడంటే లెక్కలేనంత ఆస్తి సంపాదించాడు. వెళ్ళినప్పుడు 1 రూపాయి కూడా లేదు యాకోబు జీవితంలో. జోబీలో 1 రూపాయి ఉందా? లేదు. తినడానికి తిండి లేదు, వెళ్ళిపోయాడు. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మాడు గనక ఎంత ఆస్తి సంపాదించంటే 1.5 కిలోమీటర్ల ఉందట ఆయన ఆస్తి. దాంట్లో 3 వంతులు అన్నకిచ్చేసినా, 4 వంతులు అన్నకిచ్చేసినా ఇంకా చాలా మిగిలిపోయిందట అది. కానీ యాకోబుకి ప్రశాంతత లేదు, యాకోబుకి సంతోషం లేదు, యాకోబుకి ఆనందం లేదు. యబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పటికీ యబ్బోకు రేవు దగ్గర యాకోబు మనసంతా గందరగోళం అయిపోయింది. భార్యలు వచ్చి అడుగుతున్నారు, కావలసినంత ఆస్తి సంపాదించావు, భార్యలు ఉన్నాము, పిల్లలు ఉన్నారంటే యాకోబు అంటున్నాడు. పిల్లలు చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదిస్తే హాయిగా బ్రతకొచ్చాను. ఇది తప్పుడు సిద్ధాంతం. ఈరోజు డబ్బు సంపాదించిన వాళ్ళందరూ బతుకులు జైలుకి వెళ్ళడమేనవుతుంది, కేసులమయమేనే అవుతుంది. మనం కాదు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళకి గుండె దడదడా కొట్టుకుంటుంది. డబ్బు మనిషికి ప్రశాంతత ఇవ్వదు, డబ్బు మనిషికి ఆనందాన్ని ఇవ్వదు, డబ్బు మనిషికి సంతోషాన్ని కలిగించదు. డబ్బు మనిషికి సంతోషాన్ని కలిగించదు. ఎందుకు కలిగించదంటే డబ్బు మాట్లాడలేదు కదా. మనకు బాగులేనప్పుడు 1 కోటి రూపాయలు పక్కన పెట్టండి, బాగులేదా నీకు అని అంటదా? డబ్బు అంటదా? బాగులేదా, ఊరుకో పర్లేదు అని అనగలదా? అనలేదు. దానికి జీవం లేదు, డబ్బుకి జీవం లేదు. కానీ చిన్న బిడ్డ వచ్చిందనుకో, 4 సంవత్సరాల పిల్ల, డాడీ మీకు బాగులేదా, అప్పుడు ఏది గొప్పదవుతుంది? డబ్బు గొప్ప అవుతుందా, బిడ్డ గొప్ప అవుతుందా? బిడ్డే గొప్ప అవుతుంది. అంటే అవసరానికి తగ్గట్టు పని చేయకపోతే అది ఎందుకు ఎంతున్నా వేస్ట్. బాగా ఆకలి వేస్తున్నోడికి 1 కోటి రూపాయలు ఇవ్వండి తినమని, కానీ బాగా ఆకలి వేస్తున్నోడికి 4 సమోసాలు ఇవ్వండి తినమని. ఏది తనకి అవసరం అవుతాయి? ఎప్పుడు బాగా దాహం వేస్తున్నోడికి ఇదిగో ఈ 1 కోటి రూపాయలతో డ్రింక్ తాగానండి, వెళ్ళలేకపోతున్నాను. బాగా దాహం వస్తున్నాడికి 1 గ్లాసుతో నీళ్ళు ఇవ్వండి, ఏది అవసరం అవుతుంది అది. అదే అద్భుతమైన పాఠం నేర్పిస్తాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి మొత్తం డబ్బు ధనం అంతా వెళ్ళిపోండి, మీకు నమస్కారం పెడతాను, వెళ్ళిపోండి, నేనొక్కడనే దేవునితో గడుపుతాను, నేనొక్కడనే దేవునితో గడుపుతాను అని ఒక్కడే ఒంటరిగా గడిపాడు. ఒంటరిగా గడిపి ఏం చేశాడంటే సైలెన్స్గా ఉంటే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ నిరాశలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. కానీ డబ్బు కలిగినప్పుడు యాకోబే దేవుడితో, జాగ్రత్త వినండి, హారోనులో జరిగినది ఏంటంటే దేవుడు యాకోబుతో మాట్లాడాడు అవసరాల కొలది. అన్నం తినలేదా, నిద్రపోలేదా, భోజనం చేయలేదా, మీ అన్న చంపేస్తాను అన్నాడా, మీ నాన్న వచ్చాము బాధపడుతున్నాడా అని మాట్లాడాడు. ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదయ్యా. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి యాకోబుకి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది. కానీ ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే
నాకు ఇవేవి వద్దయ్యా, నీ ఆశీర్వాదం మట్టుకు నాకు కావాలా. దేవునికి స్తోత్రం. ఎంతమంది అద్భుతమైన లెసన్ తెలుసా ఇది. హారోనులో దేవుడు మాట్లాడాడు, యొబ్బోకులో యాకోబు మాట్లాడాడు. హారోనులో దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు, ప్రేమతో కూడిన మాటలు, ఆశీర్వాదం కూడిన మాటలు. ఇక్కడ యొబ్బోకులో దేవుడిని యాకోబు బతిమాలుతుంటే నన్ను వదిలే అని చేదరించుకుంటున్నాడు దేవుడు. నీ కాలు పట్టుకుంటానయ్యా, నన్ను దీవించేయంటే వద్దా పా అని అంటున్నాడు, పో అని అంటున్నాడు. ఆఖరికి చూసి దేవుడు ఒక్క దెబ్బ కొడితే కాలు గొడవడుగా వసిలిపోయింది. ఆ సొట్ట కాలుతోటే ఈడ్చుకొనే, దేవా నన్ను వదిలితే నేను బతకలేనయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా, నాకు ఈ భార్య వద్దయ్యా, నాకు ఈ పిల్లలు వద్దయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా బతిమాలుతున్నాడు. రండమ్మా, రండి, టైం అయిపోతుంది, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, తలుపు ఇటువైపు ఎక్కడ పెడితే బాగున్నాము కనుక చాలా చికాకు చేసేస్తున్నాడు. కానీ యాకోబు వదలలేదు. ఆ సొట్టకాలతో అడిగితే యాకోబునేం చేశాడు తెలుసా, దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. మూడవది చూస్తే దానియేలుని సింహపు బోన్లోకి వేసి, రాజుకు నిద్రలేని రాత్రి అది. సూర్యోదయమైనప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, జీవము గల యేసుని ఆరాధిస్తున్న దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇక్కడితో ఆగిపోయాం మనం. ఈరోజు మరొక 2 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఇవన్నీ తెలిసిన అంశాలే మీకు. దీనిని వివరిస్తుండేటప్పుడు దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మీరు గమనించాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం తీసి చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. చాలు. ఇక్కడ పౌలు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ పౌలు అనే దైవజనుడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈయనకి గుడికి వెళ్ళాలని అనిపించింది, దేవుని మందిరానికి వెళ్ళి మందిరంలో ఆరాధించాలని అనిపించి తనతో ఉన్నవారు అందరితో అన్నాడు, ఇవాళ మందిరానికి వెళదామయ్యా, ఈరోజు ప్రార్థన చేసుకుందాం, మనం సువార్త చేశాం కదా, మందిరంలో ఖచ్చితంగా ఆరాధనలో పాలు పంపులు పొందాలి. చాలామంది మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడరు. చాలామందికి ఉండే జబ్బు ఏంటంటే అన్నిటికీ వెళ్తారు కానీ మందిరాలకు వెళ్ళరు. మందిరం ఎవరిల్లు? అందరు చెప్పండి. దేవుని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు, మనుషుల ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఊరంతా బెకారోల్లోకి తిరుగుతారు కానీ ఆశీర్వాదం ఇచ్చే మనుషుల ఇంటికి, దేవుని ఇంటికి రారు చాలామంది. కానీ పౌలుకు మాత్రం 16వ వచనం చదువమ్మా. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. ఏమండి, మనందరికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవునితో సహవాసం చేయాలని క్రైస్తవులకి ఉంటుంది. హిందువుల కంటే వాళ్ళ మందిరానికి వారు వెళ్ళాలని ఉంటుంది. హిందువులకి క్రైస్తవులకి తేడా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వారు వెళ్తారు. శివరాత్రి వచ్చిందనుకోండి శివరాత్రి చేస్తారు, దసరా వచ్చిందనుకోండి దసరా చేస్తారు. ఏ ముహూర్తం అయినా ఉంటే ఆ ముహూర్తానికి చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేస్తారు, రామలక్ష్మి వ్రతం చేస్తారు, ఏ వ్రతాలైనా సరే చేస్తారు. మనకేంటంటే ఏ వ్రతాలు చెయ్యం. ఒక్క ఆదివారమే మనకి వచ్చిన గొడవ. ఈ ఆదివారం కూడా చాలామంది రారు, శుక్రవారం కూడా చాలామంది రారు. ఎంతమంది ఉన్నారు, శుక్రవారం వస్తున్నారా మీరు? నా నోరు చెప్పి అలిసిపోయి నా మీద నాకే సిగ్గేసి, ఏం బతుకుతున్నాను నేను, ఇంత పెద్ద పాస్ట్గా పిలువబడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు నాతో ఫోటోలు తీయించుకుంటారు, నా మాటలు వినడానికి వస్తుంటారు.
డేట్లు ఇవ్వరండి, డేట్లు ఇవ్వండి అంటుంటారు. మా సంఘస్థులకి నా వాక్యం అంటే ఇష్టం ఉండదా అని అనిపిస్తుంది. ఇష్టం ఉందా అనిపిస్తుంటుంది. సిగ్గేస్తుంటుంది నాకు. నా మీద నాకే అసహ్యత పడుతుంటుంది. చాలామందికి ఇష్టం ఉండదు. మళ్ళా భక్తిపరులు, ప్రార్థనాపరులు గొప్ప కార్యాలే చేస్తుంటారు. పౌలు భక్తిపరుడు. మొత్తానికి అనుకున్నాడు, ఈరోజు ఇక్కడ ప్రార్థన అవుతుంది కదా, ప్రార్థనకి వెళదామని అనుకున్నాడు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్న సహోదరులు అన్న మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడే నా ప్రదేశంలోని యూదులకు అందరికి తెలియని గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాను. అమ్మా 16 నుంచి చదువుతున్నావా? మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళిచుండగా చెప్పిందే నువ్వు చదవాలా? పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుడు. నేను సబ్జెక్టు మళ్ళీ ఇటు అటు అయిపోతుంది నాకు. ఇప్పుడు ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్తే దెయ్యాలు వెళ్ళనవు అంటే మీరు ఇంట్లో ఉండిపోతున్నారు అని అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పండి. ఇంట్లో ఉండిపోతున్నారు దేవుడి దగ్గర కాదంటే బైబిల్ ప్రకారం ఏంటి? మీకు దెయ్యాలు పడుతున్నాయని అర్థం. బైబిలే చెప్తుంది. దేవుడి దగ్గరికి వెళ్తుంటే అడ్డగా ఏదొచ్చింది? పుతోను దెయ్యం. దీనికి పుతోను దెయ్యం అని పెట్టారు. ఊరి మీద తిరుగున్న వాళ్ళందరికీ శానాదయ్యం అని పెట్టారు. ఈ శానాదయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక తిన్నగా ఉండరు, సచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆడి దగ్గరికి వెళ్ళడం, ఆడికాడు కొట్టుకోవడం, ఆడికాడే తాగి శరీరం పాడు చేసుకోవడం, పనికి మన పనులని చేస్తారు. కొన్ని దెయ్యాల పేర్లు పెట్టాడు. ఈ పుతోన్ దెయ్యంకు ఉండే లక్షణం ఏంటంటే భక్తిగల దెయ్యం ఇది. దెయ్యాల్లో కూడా ఎలాంటి ఉన్నాయి? భక్తిగల దెయ్యం. మనకంటే భక్తిగలది ఇదే. ఏది? అమ్మా జాగ్రత్త వినండి. ఒకవేళ పుతోనికి మనకి పక్క పక్కన పెట్టి మీ ఇద్దరిలో ఎవరు భక్తి మార్కులు ఏంటంటే పుతోన్ ఫస్ట్ మార్క్ వస్తుంది, మనకు మార్కులు రావు. నేను బైబిలే తీసి చూపిస్తాను మీకు. అది మనకి 0 మార్క్, పుతోనికి ఫస్ట్ మార్క్. దీనికి ఎవరైనా ఏ జడ్జి అయినా సరే ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. పుతోన్ అనే దెయ్యం వచ్చి, బ్రదరు ఏం చర్చికి వెళ్తావు, బ్రదరు ఏం ప్రార్థనకి వెళ్తావు, నీకు రాదేడు ప్రార్థన, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే ప్రార్థన, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా. కొంతమంది కామెంట్స్ అవి, కొంతమంది కామెంట్స్. అలాంటోళ్ళు మీ దగ్గర కూడా ఉంటారు. ఉండరా? ఉంటారు. మళ్ళీ తినగుండరా? మీరు తినగుంటారా? మళ్ళీ పక్కన్న వాళ్ళకి మళ్ళీ ఇది ఏడు చర్చికి వెళ్తేనే ప్రార్థన, మనం చేసుకోలేమా, మనకు రాదా? స్టార్ట్ చేస్తాం, చివరికి వచ్చి యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి అని అంటాం. అదొక్కటే వచ్చు, రెండో వచ్చు. ఈ పుతోను దెయ్యం వచ్చి ఏం చేసిందంటే పౌలుకి వెళ్ళనవ్వలేదు, అడ్డెట్టేసింది. ఎలాగ అడ్డు పెట్టిందో చూడండి. సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన పుతోనుకుండే మంచి పని ఏంటంటే తన యజమానికి మేలు చేసే అనుభవం ఉంది పుతోనికి. ఈ క్రైస్తవులకు మాత్రం యజమాని దగ్గరికి వెళ్ళే అనుభవం ఉంది. క్రైస్తవులకు యజమాని ఎవరు? దేవుడు, లేకపోతే సంఘ కాపరి, రెండు అనుకోండి. వీళ్ళు యజమాని మాట అనరు. యజమాని అంటే అల్లలు కాదు, భర్త కాదు. మన యజమాని ఎవరు? మన బాస్ ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. యెహలోకంలో సంఘానికి బాస్ ఎవరంటే పాస్టర్ గారు. కానీ పుతోనుకుండే మంచి లక్షణం ఏంటంటే ఆ యజమానుడు ఏది చెప్తేనే అది చేస్తుంది. క్రైస్తవులకు ఉండే మంచి చెడ్డ లక్షణం ఏంటంటే వింటారు కానీ చెయ్యరు. దాన్ని మళ్ళా అటు ఇటు లాగి సెటరైట్ చేసుకుంటారు ఆలికాలు. అది వచ్చింది దరిద్రం. ఇంకా చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. మరొకటి తెలుసా? పుతోనుకుండే రెండో లక్షణం ఏంటంటే దేవుని సేవకులను వెంబడిస్తుందట. దేవుని సేవకుని వెంబడించరు. అంటే మీకు అర్థమైందా? క్రైస్తవులు పాసగారానికి వెళ్ళడం లేదు. కానీ పుతోను పట్టిన ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు?
మరి ఎవరు మంచోళ్ళు చెప్పండి ఇప్పుడు, మీరే చెప్పండి. ఫస్ట్ మార్క్ ఏంటి? పుతోను యజమానిని గౌరవిస్తుంది. రెండో మార్క్ ఏంటంటే దేవుని సేవకులు వెంబడిస్తుంది, దేవుని సేవకులు వెంబడిస్తుంది. మూడోది చూద్దాం మళ్ళా. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. మూడోది ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఓరి పిచ్చోళ్ళారా, మీరందరూ వదిలేస్తున్నారే, ప్రార్థనకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోతున్నారే, వాక్యం చదవకుండా ఇంటి దగ్గర ఉండిపోతున్నారే, ఊరి మీద తిరుగుతున్నారే సేనాదేయాల్లాగా. ఈయన మాత్రం అలా కాదుండో. ఈయన ఎవరు తెలుసా? ఈయన తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ఈయన సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని దాసుడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా కొంచెం బుద్ధి వచ్చి శుక్రవారం ప్రార్థనకు వస్తారా? లక్షవారం ప్రార్థనకు వస్తారా? బుధవారం శీలకోటంకి వస్తారా? అయ్యా మేము పుతోనులు ఆటోలమేనండి, మేము పుతోను కంటే గొప్పోలం. దేవుణ్ణి ఆరాధించే అలవాటు ఉంది పుతోనికి, యజమానుని వెంబడించే అలవాటు ఉంది, యజమానునికి లాభం సమకూర్చే అలవాటు ఉంది. ఇంక చదవమ్మా. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని. మరొకటి ఇంకేంటి? యేసు ప్రభు శిష్యులు ఏం చెప్పుతారో అది చేస్తుంది ఈవిడి. నన్ను ఇంతవరకు వెంబడిస్తున్నారు మీరు, నేను సోది చెప్పేదాన్ని, నాలో పవర్ లేదు, నేనేదో మాయమంత్రాలు చేస్తున్నాను, నేను మీలాంటి మనిషినే. కానీ ఈయన ఎలాంటోడు తెలుసా? దైవజనుడు పౌలు గారైన దేవుడు ప్రత్యేకంగా పిలిచినవాడు ఈయనేం చేస్తాడు తెలుసా? రక్షణ మార్గాన్ని ప్రచురించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచించండి, దైవజనునికి ఉండే లక్షణాలు ఈరోజు చాలామంది విశ్వాసులు గమనించడం లేదు, కానీ పుతోను మాత్రం గమనించింది. ఈయన సర్వోన్నతుడైన దేవుని దాసుడు. రెండవది ఈయన రక్షణ మార్గాన్ని ప్రకటించేవాడు. మూడవది చదవమ్మ. ఇంకా ఆమె ఎలాగో అనేక దినములు చేయించుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున. ప్రియులారా, దీనివల్ల నష్టం ఏంటి? దీనివల్ల లాభమే కలుగుతుంది. ఏంటి లాభం అంటే, ఇక్కడ కూర్చుంటున్నాడు ఈ పితోన్ దెయ్యాన్ని పెట్టుకొని, ఒకడు పక్కన కూర్చొని సిట్టింగ్ వేసుకొని, చిన్న ఇప్పుడు మునీశ్వరులు బాబాలు వాళ్ళు చిన్న టెంట్లు వేసుకున్నట్టుగా ఒకడు. ఈ మందసాలోని ఎవరో ఒకరు ఒక బాబా వచ్చాడు. ఆయన ఇలా చూస్తే మేలు జరిగిపోయేదట. అందరూ ఆయన చూపు కొరకు వెళ్ళేవారు. మన టీవీలో చూస్తే ఒకడు తంతన్నాడు ఇల్లోళ్ళందరికీ. అదేం మహిమో! ఇల్లోళ్ళందరికీ నీ కడుపు బాగులేదా, ఇలా రా అంటాడు. కడుపు ఇలా పెట్టు అని అంటే ఒక్క తాపు తంతన్నాడు. ఎల్లో అని అంటాడు. తన్నుడు స్వామి ఆడి పేరు. ఇదేంట్రా గొడవ అన్నాడు. మరొకటి, ఒక ఆవిడికి పాపం యవనస్తురాలే, బుర్ర అయ్యా తల పొడి చేస్తుంది అయ్యా అన్నది. తల పెట్టాను అన్నాడు. ఒక్క తాపు తంటే పాపం తుల్లిపోయింది ఆవిడ. వీడికేం పవర్రా బాబు అంటే, క్రైస్తవుల్లో కూడా వీళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. వీళ్ళు దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి చెందవలసిన కార్యాలు ఇలాగే పుతోను దెయ్యాలు ఎక్కువైపోయాయి. ఈడేం చేస్తున్నాడంటే పుతోను దెయ్యాన్ని పక్క పెట్టుకొని ఎవడో వస్తుంటే పెళ్ళయిందా, పెళ్ళి అవ్వలేదు, ఎప్పుడవుతుంది, 10 రోజుల్లో అయిపోద్ది, వెళ్ళిపోడు వాడు. దీనివల్ల ఏం చేస్తుంది? వీడికి లాభం వస్తుందట. వాడు లాభం తగ్గిపోయిందని, వాడికి రావాల్సిన ఇన్కమ్ తగ్గిపోయిందని వీడేం చేశాడు? సరగ్గా చూశాడు పౌలు. పితోను దెయ్యమా, పారిపో వీడి నుంచి అని అన్నాడు. దెయ్యం ఏమైపోయింది? పారిపోయింది. పారిపోతే వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఒక కంప్లైంట్ రాసి ఇచ్చారు. సార్, మన యూదుల సాంప్రదాయాలన్నీ పాడు చేస్తున్నాడు ఈడెవడో వచ్చి, పౌలు అటు ఈడి పేరు, ఈడెవడో వచ్చి పాడు చేస్తున్నాడు, యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మనకు వచ్చిన గొడవ అదే కదా. మత ప్రచారం చేస్తున్నామని ఒకటి, మత మార్పిడి చేసేస్తున్నామని ఒకటి,
మనం ఏమైనా తప్పు చేస్తున్నామంటే తాగినోడి దగ్గరికి వెళ్ళి తాగొద్దు బాబు, ఆరోగ్యం పాడైపోయి. ఇది తప్ప? ఇది తప్ప? వ్యభిచారం చేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి, బాబు ఒకడికి ఒక భార్య ఉండాలి నాయన, వ్యభిచారం చేయొద్దు, తప్పు అని చెప్పడం తప్ప? చాలాసార్లు పొరపాటులుగా చెప్తే ఇష్టపడటం లేదు మనుషులు. పొరపాటుల్లో కూడా ఇరికిపోతున్నారు వీళ్ళు. ఈరోజు చాలామంది నా మీద కూడా కోపం ఉంటుంది చాలామందికి. కొన్ని నేను దాచుకోలేకుండా చెప్పేస్తుంటే వాళ్ళు చెయ్యలేరు కనుక వాళ్ళు ఏంటంటే నా మీద నిందలేస్తుంటారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్, ఈ మధ్యన మీలో చిన్న విన్నాను. పాస్టర్ గారు ఓట్లకి డబ్బులు తీసుకోవద్దన్నారు. చెప్పాను, మీరు తీసుకుంటుంది పని, తీసుకోకుండా ఉండిపోయి ఉంటే బాగుండు. తీసుకొని మళ్ళీ దానికి వివరణ, మనం ఒక్కరమే తీసుకోకపోతే అయిపోద్దా, మనం ఒక్కరమే ఇచ్చేస్తే అయిపోద్దా? తప్పు కదా అది. నువ్వు తీసుకొని మళ్ళీ ఎందుకు మాటలు, తీసుకోకుండా ఉంటే మాటలు. కానీ ఇంచుమించుగా 60 మంది కొండ మీద ఇంచుమించుగా చాలా మంది తీసుకోలేదు. ఎంతో సంతోషం. తీసుకోపో, అది తాగొద్దని చెప్తున్నాం, తాగడం మానేస్తున్నాం. తాగిన వాళ్ళు తాగుతున్నారు. తప్పును తప్పుగా చెప్పినప్పుడు అది గమనించకుండా దానికి తప్పు మార్గంలోకి నడిపించకూడదు అంటాను నేను. అది నీకు ఇష్టమైతే, లేకపోతే సైలెన్స్ ఊరుకుని పో. పొరపాటు చేసి నీ పొరపాటును ఆదాములాగా కప్పకూడదు. ఆదాము ఏం చేశాడు? తప్పు అయిపోయింది సార్, అవ్వమ్మ ఇచ్చిన పండు తినేసాను, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అనేస్తే బాగున్ను దేవుడితో. కానీ ఏం చేశాడు ఆదాము? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చేసింది, ఈ స్త్రీయే నాకు ఇచ్చింది కనుక నేను తిన్నాను, ఈ స్త్రీయే నాకు ఇచ్చింది కనుక ఇద్దరిని కొట్టిపారేశాడు. ఆ ఇద్దరు చేసిన పొరపాటే ఈరోజు ప్రపంచానికి శాపంగా మారిపోయింది. జాగ్రత్త, నువ్వు చేసిన పొరపాటు నీ కుటుంబానికి, నీ జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వీరు చేసిన పొరపాటు ఏం చేసింది తెలుసా? ఆ గ్రామం అంతటికీ నష్టం కలిగించింది. ఈ పుతోను దెయ్యం అనేక మందిని పాడు చేసింది, అనేక మందిని తప్పుడు మార్గంలోకి నడిపించింది, అనేక మందికి రైట్ వేలో నడుస్తున్న వారికి తప్పు మార్గంలోకి నడిపించి చివరికి పొరపాటు చేయకుండా మంచి చేస్తున్న ఆయన ఎక్కడికి వేశారు? చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో వేయడం కూడా ఎంత ఘోరంగా వేశారు చూడండి. పాపం ఆ దెయ్యాన్ని వల్లగొట్టినందుకు వాళ్ళు చేసే పొరపాటు ఎంత ఉందో చూడండి. జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి. ఏం తప్పు చేశాడండి పాపం ఆయన? ఏం తప్పు చేశాడు? దెయ్యాన్ని వదలగొట్టడం తప్ప? దైవజనుడు దెయ్యాన్ని వదలగొట్టడం తప్ప? దెబ్బలు కొట్టి గుడ్డ ముక్కలు లాగేసి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించాడు. మొత్తానికి తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారు. అది రాత్రి సమయం. వీళ్ళ జీవితాల్లోనికి రాత్రి ప్రవేశించింది. ప్రియులారా, ఈరోజు చాలామంది జీవితాల్లోకి రాత్రులు వస్తుంటాయి. కొన్నిసార్లు మనం చేయని వాటికి శిక్ష అనుభవిస్తాం. మనం అననివి సృష్టిస్తుంటారు, మనము చెయ్యనివి చేసినట్టుగా కనబడుతుంటాయి, మనం చెప్పనివి చెప్పారని చెప్తుంటారు. చాలామంది మనుషులం కదా, మనుషులు చిన్న వీక్నెస్లు వస్తుంటాయి, చిన్న బలహీనతలు ఉంటాయి. ఎదుటివాడు కుటుంబం ఏమైపోయిందో అని అవసరం. నేను నా కుటుంబం బాగుందా లేదా, నేను నా పిల్లలు బాగున్నారా లేదా, నా కుటుంబం కొరకు నేను ఆశపడి ఎదుటివారి కుటుంబాలను పాడు చేస్తుంటాం, ఎదుటివారి బ్రతుకుల్ని నాశనం చేస్తుంటాం. ఇది చాలా తప్పు. ఈయన చేసిన పొరపాటు ఏంటి? తన లాభం పోయిందని, తనకు నష్టం కలిగిందని, తనకు లంచం రావడం లేదని, తనకు జీవన భృతి పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎంత పని చేసిందంటే
దెబ్బలు కొట్టి గుడ్డ ముక్కలు లాగి పెరికి వేసి చెరసాలలో వేశారు. ఎలాగేశారు చెరసాలలో చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా పెట్టవలనని. ఏంటండి, ఎవడికి చంపేశాడని, ఎవడికి నరికేశాడని? చెరసాలలో వేయవలసినంత పనేం చేశాడు ఈయన? రాత్రి వేళ కొన్నిసార్లు మనము అనుభవించకుండే, కొన్నిసార్లు మనం తప్పు చేయకుండే, చాలాసార్లు చీకటి మనలోకి ప్రవేశిస్తుంటుంది. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చిన్న కొడుకు గురించి ప్రార్థన చేస్తుంటాను. ప్రభువా, నేను నీ సేవకుడును, వాడు ఎంత నమ్మకంగా బ్రతుకుతాడో నీకు తెలుసు. మాకేంటి చీకటి బ్రతుకు, మాకెందుకు ఇది? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, తన మనస్సును మార్చు, తన మనస్సును మార్చు, తను చేసుకోను అంటున్నాడు. ఒక ప్రక్క నలుగుడు, ఒక ప్రక్క బాధ. ఎంతోమందికి కౌన్సిలింగ్ చేస్తున్నాం, ఎంతోమందికి మానసికమైన ధైర్యాన్ని ఇస్తున్నాం. కానీ నా మట్టుకు నాకైతే చాలాసార్లు చీకటి మనిషిని కృంగదీస్తుంది, చీకటి మనిషిని లొంగిపోయేటట్లు చేస్తుంది. చెరసాలను భద్రముగా ఉంచు. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని చీకటి అనుభవాలు ఉంటాయి. మంచిగా బ్రతుకుతుంటే మంచి చేసాడు పౌలు, దెయ్యాలను వదలగొట్టాడు పౌలు, ఆ ప్రదేశాన్ని కాపాడాడు పౌలు, ఆ ప్రజలు మోసపోతుంటే ఆ మోసం అనే మాయలో నుంచి బయటికి తీసాడు పౌలు. దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాడు పౌలు, ఆరాధన చెయ్యాలనుకుంటున్నాడు పౌలు, దేవుని స్తుతించాలనుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నాడు. అటువంటి వానికి చెరసాలలోకి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళవలసిన పౌలు చెరసాలలోకి వెళ్ళాడు. చప్పట్లు కొట్టవలసిన పౌలు కొరడాలతో దెబ్బలు తింటున్నాడు. చూసారా ఎంత ఘోరమో? ఈరోజు మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు చీకటి అనుభవాలు వస్తాయి. అప్పుడప్పుడు మనం నలిగిపోతుంటాం, అప్పుడప్పుడు మనం కుమిలిపోతుంటాం, అప్పుడప్పుడు మనం కృంగిపోతుంటాం. కానీ దేవుడు చీకటి తర్వాత ఏమొస్తుంది మనకి? సూర్యోదయం వస్తుంది. దేవునికి స్తోత్రం. సూర్యోదయం రాకుండా దినము మొదలవ్వదు. చీకటిలో ఉంచిదవు. చీకటిలో ఉంటున్న మనకు సూర్యోదయం తప్పగా ఉంటుంది. ఈరోజు ఈ సూర్యోదయం మన జీవితాల్లోనికి రావడానికి ఏం చేశారు ఇక్కడ చూద్దాం. చదవమ్మా. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ ఇక్కడ ఒక మరుపు పెట్టాడు. రాత్రి స్టార్ట్ అయింది, మధ్యరాత్రి వచ్చింది. రాత్రిలో దెబ్బలు తిన్నారు, రాత్రిలో శిక్ష అనుభవించారు, రాత్రిలో బట్టలు విప్పేశారు, రాత్రిలో బ్రతుకంతా పాడైపోయింది. కానీ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. దేవునికి స్తోత్రం. చీకటిలో నా సూర్యోదయం రావాలంటే, చీకటిలో వెలుగు నీకు కలగాలంటే, చీకటిలో అద్భుతమైన ఆశీర్వాదం కలగాలంటే ఇది చేయడం మర్చిపోవద్దు. నీ తెలివితేటలు ఉపయోగించొద్దు, నీ జ్ఞానాన్ని ఉపయోగించొద్దు. చీకటిలో వెలుగు రావాలంటే నీ ప్రయత్నం కాదు. అయితే అర్ధరాత్రి వేళ అలిసిపోయిన శరీరంతో, నొప్పులు పెడుతున్న శరీరంతో, రక్తం కారుతున్న శరీరంతో, మనస్సంతా చికాకు పొందిన శరీరంతో, చింతతో వేదనతో ఉండే శరీరంతో పౌలు శీలలు ఏం చేశారటండి? దేవునికి ప్రార్థన చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనకనే బయలుదేరారు కనుక ప్రార్థన మానలేదు. దేవుణ్ణి ఆరాధించడానికైనా బయలుదేరారు కనుక ఆరాధన మానలేదు. ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎక్కడ ప్రార్థిస్తున్నారు? మందిరంలో జరగవలసిన ప్రార్థన ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో ప్రార్థన? అందరూ చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. మందిరంలో పాడవలసిన పాటలు ఎక్కడ పాడుతున్నారు? చెరసాలలో. ఎంత దేవుని కృప! ఈరోజు చాలాసార్లు సంతోషకరమైన సమయాల్లో అందరము పాడుతాం, మేలు కలిగినప్పుడు అందరము స్తుతిస్తాం, ఆశీర్వాదం పొందినప్పుడు అందరము సాక్ష్యాలు చెప్తాం. కానీ కఠినమైన పరిస్థితుల్లో
బాధకరమైన పరిస్థితుల్లో, కష్టకాలమైన పరిస్థితుల్లో ఇలాంటి బ్రతుకులు ఎంతమందికి ఉన్నాయి? అయితే కష్టం వచ్చినా, అయితే బ్రతుకు చెడిపోయినా, అయితే దెబ్బలు కాసిన, అయితే రక్తము కారుతున్నా, అయితే బొండలు బిగించిన, అయితే వారు ఆరాధన మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, దేవుని గణపరచడం మానలేదు. దేవునికి స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. సంఘముకుండే ఉద్యమం ఇదే. క్రైస్తవ విశ్వాస జీవితంలో నిజమైన క్రైస్తవ విశ్వాసిగా బ్రతకడానికి ఇదే మందు. కష్టకాలములో, జీవితం నష్టపోయినప్పుడు, వేదన కలిగినప్పుడు వీరు ప్రార్థించడం మొదలుపెట్టారు, పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. చదవమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ మరొకటి, ఖైదీలు ఏంటట? వినుచుండిరి. ఖైదీలు అబ్జెక్ట్ చేయలేదు. అర్ధరాత్రి వేళ ఖైదీలు వింటున్నారు. మన క్రైస్తవులు ఎన్నో అర్ధరాత్రి ఏదైనా ఏంటండి ఎంతసేపు పెట్టండి వాక్యం, ఎంతసేపు పెట్టండి ఆరాధన, టైం చూసుకుంటా చాలామంది ఇలాగని. కానీ ఖైదీలు మాత్రం అర్ధరాత్రి వేళ నిజంగా వాళ్ళు ఏం చేయాలంటే కంప్లైంట్ చేయాలి. ఏంటండి డిస్టర్బెన్స్, ఏంటి చెరసాల అధికారి గారు, వీరికి మరొక రెండు తగలనియండి. ఖైదీలు వినుచుండిరి. నేను తెల్లవారి చదివిందే 2-3 సార్లు చదివితే ఎన్ని రహస్యాలు ఉన్నాయో. అంటే దేవుని కొరకు ఉండే ఆసక్తి, దేవుని కొరకు తృష్ణగలిగిన ప్రాణం, దేవుని కొరకు తహతహలాడే అనుభవాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఖైదీలు కూడా నిరాశలో ఉంటారు కదా, ఖైదీలు కూడా బాధతో ఉంటారు కదా. ఈ బాధలో ఉన్నోళ్ళు బాధలో పాటలు పాడుతుంటే వాళ్ళు అనుకొని ఉండొచ్చు ఏంటనంటే, బాధలో పాటలు పాడితే బాధలు తగ్గిపోతాయేమో, కష్టాల్లో పాటలు పాడితే కష్టాలు తీరిపోతాయేమో, బహుశా ఇదొక క్రొత్త మందేమో అని ఊహించుకొని ఉంటారేమో. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు జరిగింది ఒకటి, ఏంటిది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. రాత్రి మొదలైంది, అర్ధరాత్రికి వచ్చింది సీను. మహాభూకంపం కలిగింది. ఇటువంటి భూకంపం ఇప్పటి వరకు రాలేదు, ఇక ముందు కూడా రాదు. భూకంపం అంటే అర్థం ఏంటంటే భూమి కంపించడం, ఇలాగ అవుతుంది భూమి. కానీ ఇక్కడ భూకంపం అలాగ అవ్వలేదు. ఈ మహాభూకంపం ఎలాగైందంటే పునాదులే అదిరాయి, చెరసాలు పడిపోలే. మరొక గమ్మత్తు జరిగింది చూడండి. తలుపులు తెరిచిపడ్డాయి, అందరి బంధకములు ఊడెను. ఏంటే చెరసాలలో ఉండే పునాదులు అదిరాయి, గోడలు పడలేదు, తలుపులు ఊడిపోయాయి, గోడలు పడలేదు, పోనీ ఆ రెండు పాలన్నాయి. బంధకాలు ఏమైపోయాట? ఊడిపోయాట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ బంధకాలు ఓడాలంటే, నీ యొక్క జీవితంలో ఉండే పరిస్థితులు మారాలంటే, నీకుండే అంధకార సంబంధమైన పరిస్థితులన్నీ తారుమారవ్వాలంటే నీకు ఒక మహాభూకంపం రావాలా. నీకు మహాభూకంపం రావాలంటే దేవుణ్ణి ఆరాధించేవారు నీ ఇంట్లో లేవాలా. నీ పరిస్థితులన్నిటిలో చాలిన దేవుడు. మహాభూకంపం వచ్చి బంధకాలన్నీ ఊడిపోయాయి, మహాభూకంపం కలిగింది. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. ప్రియులారా, ఇదొక గొడవ. అందరూ బాగున్నారు, చెరసాల అధికారి మాత్రం ఏవాలనుకున్నాడు? చచ్చిపోవాలనుకున్నాడు, సావాలనుకున్నాడు. అందరూ బాగున్నారు, చావాలనుకున్నాడు. అప్పుడు ఒక కేక వినబడ్డది. ఇదంతా మనకు తెలిసిన కథ, అది పెద్ద వివరించే అవసరం లేదు. చెరసాల అధికారి, ఆగిపోయా, చావద్దు. బ్రతికించడానికి మేము వచ్చాం, కానీ చావడానికి మేము రాలేదు, చంపడానికి మేము రాలేదు, చచ్చిన వారిని బతికించడానికే మేము వచ్చాం. దైవ సేవకుడు ఎక్కడుంటాడో, దేవుడు ఎక్కడుంటాడో,
దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతుకుతారు కానీ చావదు. అందుగురించి దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది, నన్ను ఆదరించుచున్నది, నన్ను ఆదరించుచున్నది. మొత్తానికి మారిపోయాడు ఒక్క దెబ్బకి. సువార్త ప్రకటించలేదు వాళ్ళు. ఆ రాత్రి ఆ పాటల్లో, ఆ పునాదులకు వచ్చిన ఆ భూకంపంలో ఏం విన్నాడో గాని వెంటనే ఒక కేక వేస్తున్నాడు ఆయన, అయ్యులారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇక్కడ సంఘానికి ఒక ప్రశ్న, నీ యొక్క పరివర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క ప్రవర్తన ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న నీ స్నేహితులు వేశారా? ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న నీ స్నేహితుల నుంచి నీకు ఎదురయ్యిందా? గుడికి వెళ్తున్నావు కదా, నీకేం జరుగుతుంది? రక్షణ అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? గుడికి వస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు వేశారా? సినిమాకి వెళ్ళి వస్తే సినిమా ఎలాగుందని అడుగుతారు, బజార్ వెళ్ళి వస్తే బజార్లో పరిస్థితులు ఏమని అడుగుతారు, సీరియల్ చూస్తే సీరియల్ ఎలాగుందని అడుగుతారు. గుడికి వెళ్ళి వచ్చిన వారికి ఎప్పుడైనా నీవు మాట చెప్పగలుగుతున్నావా? ఈరోజు మా గుడిలో, ఈరోజు వాక్యంలో, ఈరోజు సాక్ష్యంలో, దేవుని మందిరంలో చనిపోయిన వారు ఉంటే జీవం బయటికి వెళ్ళదు. మన జీవం బయటికి వెళ్ళడం లేదు. చావడానికి సిద్ధంగా ఉన్న మనిషిని దేవుని సంఘం బ్రతికిస్తుంది. ఇక్కడ దేవుని విశ్వాసి బ్రతికిస్తున్నాడు. చచ్చిపోతానాయనంటే ఏయ్ చావద్దు, మేము ఇక్కడ ఉన్నాం. క్రైస్తవ సంఘమా, మనకు సామాన్యమైన అధికారం ఇవ్వలేదు దేవుడు, సామాన్యమైన స్థితిగతులు ఇవ్వలేదు దేవుడు. మనకి శక్తివంతమైన అధికారాలు ఇచ్చాడు. చనిపోయిన వారిని బ్రతికించే హక్కులు ఇచ్చాడు. బాగులేని వారికి శాంతినిచ్చే హక్కులు ఇచ్చాడు. ఈరోజు చాలామంది మనం చేసే పని ఏంటంటే అది చేయలేకపోతున్నాం. చేతకాని క్రైస్తవులు అయిపోయాం, పౌరుషం లేని క్రైస్తవులు అయిపోయాం, రోషం లేని క్రైస్తవులు అయిపోయాం. మన క్రైస్తత్వంలో శక్తి లేకుండా పోయింది, శక్తి సన్నగిల్లిపోయింది. అప్పుడు పౌలుసీలు అంటున్నారు ఏంటని, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. సింపుల్ ఆన్సర్. రక్షణ పొందుటకు మేము ఏం చేయాలంటే ఏమీ లేదయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఎంతమందికి మాట చెప్పగలుగుతున్నాం మనం? ఎంతమందికి ఇటువంటి సువార్త వినిపించగలుగుతున్నాం? స్త్రీల సమాజం వారైతేనేమి, యూత్ వారైతేనేమి, పెద్దలైతేనేమి, మీరు మీ కొలీగ్స్కి, మీరు మీ బంధువులకి, మీరు మీ స్నేహితులకి ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎప్పుడు ఈ మేడ నిండుతుంది మనకి, ఎప్పుడు మీద కట్టిన భవంతు నిండుతుంది, ఎప్పుడు సంఘంలో ఉద్యమం వస్తుంది. పౌరుషం కలిగిన క్రైస్తవులు లేకపోతే, సువార్త చేసే విశ్వాసులు సంఘానికి లేకపోతే ఎంతకాలం ఇలా ఉంటాం? ఎంతకాలం మన ముఖాలు మనమే చూసుకుంటాం? నూతనమైన ముఖాలు మనం చూడవా? అప్పుడు అంటాడు, ఒక్క నిమిషంలో, ఒక్క అరగంట పరిచయానికే రక్షణ సువార్త వినబడ్డది, రక్షణ కార్యం జరిగిపోయింది, మనిషి మారిపోయాడు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. ఇంతకుముందు గాయాలు కొట్టాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గాయములు కడిగాడు. చూడండి విచిత్రం. అంతకుముందు ఆయనే కొరడాతో కొట్టాడు, ఇప్పుడు ఆయనే గాయాలు కడుగుతున్నాడు. ఇదే మారు మనస్సు. అంతకుముందు ఆనోరే తిట్టింది, ఇప్పుడు ఆనోరే మంచి పొగుడుతుంది. అంతకుముందు ఆనోరే ద్వేషించింది, ఇప్పుడు ఆనోరే కావాలని కోరుకుంటుంది. క్రైస్తవ సంఘమా, ఎప్పుడు కూడా సంఘంలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండడం, ఇది తప్పుడు అభిప్రాయం. మనుషులు కనుక చిన్నవి అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయి, రాకమానవు. కానీ అందరినీ ద్వేషించకూడదు మనం. కొంతమంది ముఖం తిప్పుకుంటారు, మాట్లాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోరు. అలాగైతే నువ్వు ప్రభు రక్తంలో ఎలా కడగబడ్డావు?
ఎంతోమంది భార్య భర్తలు కూడా ఏదో పేరుకే భార్య భర్తలాగా ఉంటారు, కానీ సరి అయిన సమాధానాలు ఉండవు. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు, భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ అందించరు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. క్రైస్తత్వం అనేది ప్రేమతో కూడింది. నిన్ను ద్వేషించిన వారినే నువ్వు ప్రేమించాల, నీ మీద చెడ్డ మాటలు చెబుతున్న వారే నువ్వు ప్రేమించాల. నేను గొప్ప అని చెప్పడం లేదు, నేను చాలా వరకు అనుభవిస్తుంటాను, ఇది చాలా వరకు ట్రై చేసి చూస్తాను. నన్ను చాలా చెత్తగా తిట్టిన ఒక ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయనకు బాగులేతే కానుక తీసుకెళ్ళి ఇచ్చాను. ఈ మధ్యకాలంలో నా గురించి చెప్పాడు చాలా చెడ్డది, కానుక తీసుకెళ్ళి ఇచ్చాడు. నన్ను ప్రేమించిన వారు ఎలాగా ప్రేమిస్తున్నారు. ప్రియులారా, క్రైస్తవులు మనం చేయాలా? ఎప్పుడైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతామో మనకి ఇతరుల మీద ద్వేషం ఉండకూడదు, ఇతరుల మీద కోపం ఉండకూడదు. వస్తుంటుంది కోపం, వస్తుంటుంది ద్వేషం, కానీ ఆ కోపాన్ని ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవాలి. నిజంగా పౌలుకి ఏం చేయాలంటే, నీకెందుకయ్యా రక్షణ అని చెప్పాలా. ఇందాక నువ్వే కొట్టావు కదా అని అనాల. కానీ ఆ కొట్టిన చేతులే గాయాలు కడుగుతున్నాయి, ఆ కొట్టిన చేతులే రక్తాన్ని తుడుస్తుంటే ఇప్పుడు ఇలా రక్షణ పొందుటకు నేను ఏమి చేయగలను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి, ఇదంతా మధ్యరాత్రి జరుగుతున్న పరిస్థితి, ఇదంతా మధ్యరాత్రిలోనే జరుగుతున్న పరిస్థితి. తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయం అయినప్పుడు, అది నా అంశం, రాత్రి స్టార్ట్ అయింది, శ్రమలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి స్టార్ట్ అయింది, నిందలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి స్టార్ట్ అయింది, దెబ్బలు స్టార్ట్ అయ్యాయి. రాత్రి స్టార్ట్ అయింది, రక్తాలు కారినట్టుగా కొచ్చారు. రాత్రి స్టార్ట్ అయింది, చెరసాల పాలయ్యారు. కానీ మధ్యరాత్రి వచ్చినప్పటికీ దెబ్బలు తిన్నవారు పాటలు పాడారు, దెబ్బలు తిన్నవారు ఆరాధన చేశారు, దెబ్బలు తిన్నవారు దేవుని స్తుతించారు, దెబ్బలు తిన్నవారు ప్రభు వాక్యాన్ని వినిపించారు, దెబ్బలు తిన్నవారు ప్రభువుని దేవదూతలతో దింపారు, దెబ్బలు తిన్నవారు చెరసాలకి ఒక పెద్ద గొప్ప భూకంపాన్ని తెప్పించారు. తెల్లవారుసరికల్లా అక్కడ ఆనందంతో నిండిపోయిందట, రక్షణ కార్యం జరిగిందట, ఆ కుటుంబం అంతా దీవించబడ్డదట. ఇది సూర్యోదయం, ఇది సూర్యోదయం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మరొక పాయింట్ చెప్తున్నాను, ఆలోచించండి. ఈ సూర్యోదయం నీకు కావాలంటే, ఈ సూర్యోదయం నీ ఇంటిలోనికి, నీ బ్రతుకులోనికి రావాలంటే, ఎప్పుడు మేలు కలిగితేనే దేవుని స్తుతిస్తాను. వస్తుంటాయి, ఎప్పుడప్పుడు దెబ్బలు వస్తుంటాయి, గాయాలు అవుతుంటాయి, రక్తం కారుతుంటుంది, బాధలు వస్తుంటాయి. దానిలో కూడా నువ్వు దేవుని స్తుతించేవారిగా, దానిలో కూడా నువ్వు దేవుని గణపరిచేవారిగా, దానిలో కూడా దేవుని వైపు చూచేవారిగా, దానిలో కూడా నువ్వు ప్రార్థించేవారిగా ఉంటే నీకు సూర్యోదయం త్వరలోనే వస్తుంది. ఈ సూర్యోదయం ఎటువంటిది తెలుసా? నీకే క్షేమం కాదు, కానీ ఇదిగో ఆ పుతోను దెయ్యం పట్టిన వాడి ఇంటికి క్షేమం కలిగించింది, చెరసాల అధికారికి క్షేమం కలిగించింది, చెరసాల అధికారి ఇంటికి క్షేమం కలిగించింది. అక్కడ రాస్తున్నాడు, ఆ ఇంటికి గొప్ప ఆనందము వచ్చింది, ఇంటికి గొప్ప ఆనందం వచ్చింది. అటువంటి శుభోదయం, అటువంటి సూర్యోదయం నీకు నాకు రావాలంటే మనము దేవునికి సమర్పించుకోవాలి. ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా శ్రమలలో నేను కృంగిపోకుండా, నా బాధల్లో నేను లొంగిపోకుండా నీ వైపు చూడడానికి, నీతో ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేయి. అలవాటు క్రైస్తవత్వంలో నుంచి ఇదిగో సజీవమైన క్రైస్తవత్వంలోకి నన్ను నడిపించని ప్రార్థన చేసుకుందాం. అందరము తలలో వంచి ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకు వాళ్ళే నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నీ కృప మాకు చాలు ప్రభా, నీ కృప మాకు చాలు ప్రభా. అందరూ ప్రార్థన చేయండి. నిలబడి ప్రార్థన చేస్తారో, కూర్చొని ప్రార్థన చేస్తారో, మోకరించి ప్రార్థన చేస్తారో, చేతులెత్తి ప్రార్థన చేస్తారో, ప్రభా ఇదిగో నాకు నీ క్షేమం కావాలా, నాకు నీ కాపుదల కావాలా, నాకు నీ భద్రత కావాలా, నాకు నీ ఆశీర్వాదం కావాలా. ఇదిగో నేను సజీవులుగా ఉండాలి ప్రభా,
నేను భద్రతలో ఉండాలి ప్రభా. నాకు నీ కృపా క్షేమాలు నాకు కావాలి ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా, నా ఇంటిలోకి కూడా తుఫాన్ వచ్చింది. నా ఇంటి నేను చేయలేకపోతున్నాను, నీ సువార్తను ప్రకటించలేకపోతున్నాను, ప్రార్థనలో గడపలేకపోతున్నాను. నన్ను ఆశీర్వించు, నన్ను దీవించు, నన్ను బలపరచు, నన్ను భద్రపరచు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువు గొప్పవాడు. ప్రభువు నిన్ను ఈరోజు నీ ఇంటి మీదకి కూడా, నీ సమస్యల మీదకి కూడా ఒక గొప్ప భూకంపాన్ని పంపిస్తాడు. ఆ భూకంపంలో బంధకాలను విడగొడతాడు. ఆ భూకంపంలో ఇదిగో ద్వారాలు తెరుస్తాడు. ఆ భూకంపంలో గొప్ప ఆశీర్వాదపు జల్లు నీ మీదకి పంపిస్తాడు. ఆ భూకంపంలో అద్భుతమైన దీవెనలతో నింపుతాడు. అయా, నా ఇంటి మీదకి భూకంపాన్ని పంపించయ్యా, ఆశీర్వాదపు భూకంపాన్ని పంపించయ్యా, మేలుకరమైన భూకంపాన్ని పంపించి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ఆయనా, చిదిగిపోతున్న నేను, బలహీనుడైన నేను, ఇదిగో భద్రత నాకు దయచేయి ప్రభా, భద్రత నాకు దయచేయి, క్షేమాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ కృప మాకుంటే చాలు ప్రభా. మా సమస్యల్లో మేము నీ వైపు చూడడానికి, మా సమస్యల్లో నిన్ను కలిగి ఉండడానికి, మా సమస్యల్లో ప్రభా ఇదిగో ప్రభా ఎన్నొచ్చినా సరే ఏ బంధకాలు మమ్మను ఆపలేవు ప్రభా. ఏ పుతోను ప్రభా మమ్మను ఇదిగో నీ నుంచి దూరం చేయలేదు ప్రభా. ఇదిగో మాకు నువ్వు కావాలా, నీ సన్నిధి కావాలా, నీ రక్షణ కావాలా, నీ ఆశీర్వాదము కావాలా. మాకు నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. సంఘము నీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. మేము సువార్త చేసే సంఘముగా, వాక్యాన్ని వినిపించే సంఘముగా, ఇదిగో అనేక మందికి ఆనందాన్ని కలిగించే సంఘముగా దీవించండి ప్రభా. ప్రతి వారితోనూ మాట్లాడండి, ప్రతి వారిని ప్రభు హెచ్చరించండి, ప్రతి వారిని కదిలించండి, ప్రతి వారిని బలపరచండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, ప్రార్థించే వారందరితోనూ మాట్లాడండి. నీ కృపాక్షేమాలతో కప్పండి ప్రభా. ఎవరెవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరెవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరెవరైతే దిగజారిపోయి ఉన్నారో, ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారో వారందరికీ ఒక సూర్యోదయం దయచేయండి. వారందరి జీవితాల్లో మిగిలి ఉన్న ప్రభా చీకటిని తొలగించండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.